ప్రార్థన కట్టే మునుపు దేవునితో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఒకవేళ ప్రేమ ఉన్న విషయము అట్టి క్రియల వలన దేవునికి ఆయాసము కలుగుతుందేమో. నా ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, అమ్మ, అయ్యా, దేవుని పేరట మనవి చేస్తున్నాను. ప్రభువు ఇచ్చినటువంటి మారు మనసు అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దు. నమ్ముతున్నావా? మాట్లాడింది మనిషే కానీ మాట్లాడించింది దేవుడు. ఈ మాటలు మానవ ప్రేరణ కాదు, దేవుని ప్రేరణ అని మీకు అర్థమైతే, దేవుని వాక్యానికి లోబడే మనస్సు మీకుంటే గనక ఈ సభలో ఇంకా బాప్తీసం లేని వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ కుడి చేయి పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇంకా బాప్తీసం పొందకపోతే మంచిగా చేతులు ఎత్తండి. బహుమాటం ఏమిటి? ఇది దేవుని మాటలు మీకు అర్థమైతేనే మీరు ఇంకా బాప్తీసం లేని వారికి మంచిగా చేయాలి. సగం చేయాలి. ఆత్మీయులారా, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు తన రాజ్య వ్యాప్తిలో బలమైన సాధనాలుగా ఉంచాలని, మీ ప్రతి ప్రార్థనకు ప్రభువు జవాబునివ్వాలని, అడిగిన ఏమిలన్నీ మీరు తెచ్చుకోవాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన మీకు ఇష్టమైతే చేతులు తిని వారి వరకు నా ముందుకు రండి. వేదిక దగ్గరికి వేగంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది మనిషి కొరకు కాదనేది మీకు అర్థమైతే రెండు చేతులు ఎత్తిన వారు వేగంగా, సమయాన్ని పాడు చేయొద్దు. మీరు చేయెత్తితే స్టేజ్ దగ్గరికి రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా బాప్తీసం లేని వారు మాత్రమే ఏ పార్టీదైనా కదలాలి ముందుకి. చెల్లి, పిలుస్తుంది నేను కాదు. నీకు ఈ మనసు అర్థమవుతోందా? రండి, వేగంగా స్టేజ్ దగ్గరికి రండి. ఇంకా చేతులు ఎత్తిన వారు, ఇక్కడ నువ్వు మౌనంగా ఉన్నా ప్రభువుకు నువ్వు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక స్టేజ్ దగ్గరికి రండి. రండి, నా చేతికి అందుబాటులోకి రండి. ముందుకు రండి.